అవకాశాన్ని పట్టుకొని చాలా మంది ఏమనుకుంటారంటే రీచ్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఒక గొప్ప అవకాశం దొరికింది అనుకుంటారు. అలాంటి ఒక చిన్న అవకాశాన్ని పట్టుకొని ఈరోజు మన టీంలో కార్లు తీసుకున్న వాళ్ళే కాదు, రెండు కార్లు తీసుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. మన దగ్గర సెకండ్ కార్ విన్నర్స్ ఉన్నారు, థర్డ్ కార్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఇక్కడే ఇద్దరు ఉన్నారు. మిస్టర్ మహేష్ ఆల్రెడీ సెకండ్ కార్ తీసుకున్నారు 30 lakhs వర్త్. మరి ఈరోజు సార్ కూడా ఈవీకి వెళ్ళారు. ఈవీ బాగుంది అని వచ్చి నేను కూడా ఇది రెండో కారు మూడో ఈవీ కార్ మన టీంలో ఇది టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్. సో మార్కెట్ ఎట్లా అప్డేట్ అవుతుందో మనం కూడా అప్డేట్ అవుతున్నాం. తర్వాత ఇంకొక కార్ ఆదిలాబాద్లో దత్తు తీసుకున్నాడు సెకండ్ కార్. మరి నేను 4th పర్సన్ నేను కూడా తీసుకున్నాను సెకండ్ కార్. వోల్వో XC60 90 lakhs వర్త్ కార్ తీసుకున్నాను. నాకు కూడా ఎలక్ట్రిక్ మీద మళ్ళా మోజ్ అయిపోయి 35 lakhs వర్త్ ఉన్న మహీంద్రా XC9 ఎలక్ట్రిక్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవంతా జరిగింది బికాజ్ ఆఫ్ స్టేజ్లో చిన్న డెసిషన్తోని లైఫ్లో మారుతున్నాయి. మరి వింటున్న మీరందరూ కూడా మాతో పాటు ఎవరితో ఉంటే వాళ్ళు వాళ్ళలాగా తయారవుతారు. ఎదగాలనే తప్పనున్న టీం ఇక్కడ ఉన్నాం. మీరు మాతో ఉంటే మీరు కూడా ఎదుగుతారు మాలాగా. 1 కాదు 2 కాదు 3 కార్లు తీసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ లీడర్స్. అండ్ మనం డబ్బులు కూడా చాలా సేవ్ చేయొచ్చు ఈవీ వల్ల, రైట్? నెట్వర్క్ మార్కెటర్కి ఇప్పుడైతే ట్రెండ్ ప్రకారం ఈవీ చాలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది. సో దట్ అందరికి కూడా ఈవీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. రానున్న కాలంలో మన టీంలో మహేష్ స్టార్ట్ చేశారు, మేడం తీసుకున్నారు, రైట్? రానున్న రోజుల్లో ఇంకా ఈవీ కార్లు ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవీ కార్స్ కూడా మన బడ్జెట్కి అండ్ ఈఎంఐ కూడా వెళ్ళిపోతుంది ఈవీ మన డీజిల్ పెట్రోల్ మెయింటెనెన్స్ లో. సో దట్ ఇనిషియల్ స్టేజ్ లో ఈవీ కార్ తీసుకోవడం కూడా మనం ప్రోత్సహిస్తే ఇంకా చాలా బాగుంటుంది, రైట్? అండ్ కార్ అనేది ఒక వెరీ స్పెషల్ అండి ప్రతి ఒక్కరి లైఫ్ లో. అండ్ ఫస్ట్ కార్ స్పెషల్, సెకండ్ క్లాస్ ఇంకా స్పెషల్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా లగ్జరీ కార్స్ మీరు వెళ్ళాలి. అండ్ వెస్టీలో అన్ని సాధ్యమండి, అన్ని సాధ్యమే. కార్ సాధ్యమే, ఇల్లు సాధ్యమే, ఎవ్రీథింగ్ సాధ్యమే. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. గో యూనివర్సల్ క్రౌడ్ అయ్యారు. ఒక సిస్టమ్ ప్రకారం చేసుకుంటాం వచ్చారు. ఇది ఇక్కడే ఒక కాలనీలో ఒక ఇల్లు ఉంది, రైట్? సో గట్టిగా మీకు అంచనంచలుగా అంటే మీ లైఫ్కి ఏమేమి కావాలి, ఒక కూడు గుడ్డ, రైట్, మంచి ఇల్లు ఏదైతే ఉంటాయో ఎటువంటి ఇన్కమ్లో మాకు సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతం ప్రకారంగా మనకి ఇక్కడ పనిచేస్తారు. రెండోది బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఏ పని చేయాలన్నా చిన్న చిన్న డిఫెన్స్ సెంటర్ అంటే చిన్న మిడిల్ స్కేల్ అంటే రోజు ఒక 700-800 రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ మాత్రమే ఉంటుంది విలేజ్. కానీ వెస్టీజ్ వచ్చినప్పటి నుంచి చూస్తే నేను చాలా మందిని చూస్తున్నాను హైదరాబాద్లో. చిన్న ఊరు, అన్ని చిన్న దండాలు, చిన్న ఊళ్ళు. వాళ్ళ ఇన్కమ్ యావరేజ్ 3-4 లక్షలు. అంటే ఎంతో యావరేజ్ 700-800 సంపాదించే వ్యక్తి యావరేజ్ ఒక 10,000 రూపాయలు సునాయాసంగా సంపాదించగలుగుతున్నాడు. సో మరి మన దగ్గర ఏం చేయాలి చూడండి. ఒకప్పుడు 6 years క్రితం చూస్తే అలా ఒక వెహికల్ ఉంటే బాగుంటుంటే అన్నట్టు ఒక మాట మాట్లాడేది. అప్పటికి నా దగ్గర ఒక వెహికల్ ఉండే, కావాలంటే ఈ రేట్ ఇస్తాను. సెకండ్ హ్యాండ్ అంటే బాగా సెకండ్ హ్యాండ్ కాదు. అప్పటికి నేను నన్ను కొట్టుకుంటాను నేనే. సో అదద్దు అని చెప్పేసి ఐటమ్ తీసుకున్నారు. ఐటమ్కి లైఫ్ అయిపోయింది, రైట్? మళ్ళీ నెక్స్ట్ సార్ తీసుకుంటున్నా సార్ అన్నాడు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంటే ఈ పేపర్ నుంచి ఖర్చు లేదు, మేము రోజు 2,000 ఇంకోటికి ఎటు పోయినా 2,000. కానీ 2,000 సేఫ్ అయితే మూడో ముచ్చట ఏంటంటే ఇంత సింపుల్ గా ఒక ఆపర్చునిటీ నాకు కావాలి అని అంటే ఈ బ్రెయిన్ ని ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈ బ్రెయిన్ ని క్లోజ్ చేసుకొని మీరంతా ఏదేదో చేయాలి అన్నట్టే. రెండోది ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రతి 10 మందిలో 50 రకాల మాటలు మాట్లాడుతుంటారు. అంటే
ఒక మాట మాట్లాడినా రేపు ఇంకొకటి మాట్లాడతారు. 5 రకాలు మాట్లాడతారు. అంటే వాడి మాట మీద వాడే నిలబడలేని వ్యక్తి వాడి మాటను మీరు పట్టించుకోవడం కనుక మీరు ఉండే జీవితంలో ఎప్పుడు కూడా పైకి పోవడం అనేది ఉండదు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? సిస్టమ్ మాట వినాలి. సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టమ్ మాట వినాలి. సిస్టమ్ మాట విన్నప్పుడు ఇప్పుడు అక్కడే ఉంటుంది. మాకు అక్కడే అది కూడా 3 కార్డుల వర్క్ మొత్తం చూస్తే కోటినారు అంటే మీరు చేసే జాబ్ వల్ల ఇవన్నీ సో చాలా మంది ఏమంటారంటే చిన్న జాబ్ చూసి మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని అంటారు. అక్కడ ఎగ్జామ్స్ మా ఇంట్లో మా మమ్మీ ఇద్దరు ఆడదు తప్ప తీసుకోవడం చాలా హ్యాపీ. ఒకప్పుడు కార్ అనేది సెకండ్ హ్యాండ్ కొనాలంటే కూడా ఎన్నో రకాల ఆలోచించినటువంటి ఒక ఆపర్చునిటీ ప్రెస్టీజ్ ఆపర్చునిటీ రావడం ద్వారా ప్రెస్టీజ్ని నమ్మి సిస్టాన్ని ఫాలో అయ్యి ప్రెస్టీజ్లో పనిచేస్తే 2 సంవత్సరాలలో ఒక హైటెక్ కార్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో అదే సిస్టాన్ని ఫాలో చేస్తూ టీంలో ఆ సిస్టాన్ని నేర్పిస్తూ ఈరోజు ప్రెస్టీజ్ ద్వారా దాదాపు 20 లక్షల ఇది టాటా నెక్సాన్ టాప్ అండ్ కార్ తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే, సో బయట మార్కెట్లో మనం చూస్తే చాలా పెద్ద విషయం, కానీ వెస్టేజ్లో చూస్తే ఇది చాలా చిన్న విషయం, రైట్? సో ఇక్కడతో ఆగిపోదు, ఇది సెకండ్ కారు. సో ఇట్లాంటి కార్లు ఇంకా ఎన్నో ప్రెస్టీజ్ ద్వారా తీసుకోవచ్చు, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇలాంటి లైఫ్ మన టీంకి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరికీ ఇలాంటి లగ్జరీ లైఫ్ మనం వాళ్ళకి చూపిస్తూ ప్రెస్టీజ్ని డెవలప్ చేసేలాగా మనం చేయొచ్చు. అలాగే ఈరోజు మనం ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. సో హ్యాపీ ఉంది. సో థ్యాంక్ యూ అండి. విష్ యూ లైఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఓన్ బ్రదర్ సెకండ్ కార్ అంటే చూడండి, నేను మీ అందరికీ తెలుసు, బయట వాళ్ళకు కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ బయట ప్రపంచంలో మనం ఏదన్నా కార్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. అవి షెడ్లలో ఉంటాయి కానీ రోడ్ల మీద తిరగదు. ఇక్కడ సెకండ్ కార్ అంటున్నాం అంటే ఆల్రెడీ ఒక కారు 2 లక్షల ప్లస్ కిలోమీటర్లు 6 సంవత్సరాలలో తిరిగి ఆ కార్ని పక్కకు పెట్టి 2వ కార్ తీసుకోవడం జరిగింది. అంటే చూడండి, బయట ఇలా సాధ్యం అనేది జరగదు. అది బయట ఇందులో కూడా ఓన్లీ వెస్టీజ్లో ఎవరైతే ఉన్నారో, వెస్టీజ్ నమ్మి ఎవరైతే నడుస్తున్నారో, వెస్టీజ్ బాటలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది సాధ్యమే. ఎందుకంటే ఒకరికి సాధ్యమైందంటే ఇంకొకరికి సాధ్యమే అవుతుంది ఆటోమేటిక్గా. నమ్మాలి. ఇది నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే. కానీ నమ్మకపోతే అబద్ధం అనుకుంటారు. నమ్మకపోయినా ఇప్పుడు తీసుకున్న నిజమా అబద్ధమా? నిజమేనా కాదా? అది ఒక వెస్టీజ్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. 2 ఇళ్ళు అచీవ్ అయిపోయాడు, 2 కార్లు అచీవ్ అయినాయి. ఆల్రెడీ నెక్స్ట్ మళ్ళీ లగ్జరీ కార్ కోసం వెయిటింగ్, అండ్ ఒక లగ్జరీ విల్లా కోసం కూడా వెయిటింగ్ లిస్ట్ తయారవుతుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది అయిపోయింది కనుక లీడర్స్ అందరూ ఎవరైనా పర్లేదు, డ్రీమ్ ఉండి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది కనుక అందరూ నమ్మి తొందరగా అచీవ్ కండి. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎలా ఉంది? నా పేరు వచ్చి జిల్లా శ్రీనివాస్, అర్చన యూనివర్సల్ టౌన్ డైరెక్టర్, జగిత్యాల్. ప్రెస్టీజ్ అంటే చాలా మంది ఇంకా కూడా నమ్మని వాళ్ళ కోసం ఈ వీడియో. టాటా నెక్సాన్ 18 lakhs ప్లస్. ఎందుకంటే ఇంతకుముందే మా అప్లై చెప్పినట్టు ఒక 6 సంవత్సరాల క్రితం ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనుకున్న మనిషిని గ్రాండ్ ఐటెన్ సిల్ బండి తీసుకొని టాప్ అండ్ అందులో కూడా దాన్ని ఒక ఆల్మోస్ట్ 2 lakhs దాకా దింపి ఆ కార్ను పక్కన పెట్టేసి దాని లైఫ్ అయిపోయిందని నెక్స్ట్ కార్ బయట ప్రపంచంలో నేను చేసే మెడికల్ కానీ మీరు చేస్తున్న బిజినెస్లలో 5 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి కార్ చేంజ్ చేసే అవకాశం మీ దగ్గర ఉందా చెక్ చేసుకోండి. వెస్టీజ్లో ఉంటే అన్నీ సాధ్యమే. ఏది ఇది కాదు అనేది కాదు. వెస్టీజ్ అంటే అక్షయ పాత్ర. అక్షయ పాత్రలో మనం ఏది కావాలంటే ఏది కోరుకుంటే అది దొరుకుతుంది. ఎస్, ఇక్కడ బయట ప్రపంచంలో ఉంటారు 100లో 5% మెంబర్సే లగ్జరీ అనుభవించేవాళ్ళు.
95% కష్టపడే వాళ్ళు ఉంటారు. కానీ వెస్టీజ్లో ఉన్న వాళ్ళు 95%, 100%, 95 కాదు 100% కూడా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. అది నమ్మాలి. నమ్మి చేస్తే మీ ముందున్న నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను జగిత్యాలో. ఆల్మోస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయింది ఒక 150 రూపాయల సాలరీకి ఒక మెడికల్ షాప్లో వర్క్ చేసే వ్యక్తిని 25 సంవత్సరాలు అయిపోతుంది. మెడికల్ ద్వారా ఒక ఇల్లు కట్టాలన్నా కష్టమే ఉంది, ఒక కార్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం ఉండే. మా మేడం నేను ఇద్దరం రెగ్యులర్గా సిరిసిల్ల వెళ్ళి రావడానికి బండి మీద ఎంతో సార్లు కష్టపడ్డాం. సో కార్ తీసుకున్నాక ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఆ కార్ కెపబిలిటీ అయిపోయింది. ఆ కార్కు నోరుంటే నన్ను ఆపురా బాబు అని మొత్తుకుంటుండే. అంతా తిప్పేసి దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ అప్డేట్. మైండ్ అప్డేట్ కాకపోతే చాలామంది చూడండి, మనం ఇంతకుముందు మొబైల్స్ లేవు, బతికినాం. మొబైల్స్ వచ్చినాక ఖచ్చితంగా మొబైల్ వాళ్ళు ఎవరైనా డబ్బా ఫోన్ వాడుతున్నా లేదు. అందరూ 10,000 ప్లస్ 15,000, 20, 1 lakh ఐఫోన్స్. ఎందుకు? అందులో ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా ఫ్యూచర్స్ వస్తున్నాయి. మన మైండ్ కూడా అప్డేట్ చేసుకొని పెట్రోల్ వర్షానికి వెళ్ళి ఈవీకి వచ్చేసి ఈవీలో పరివారాన్ని కాపాడుతూ గవర్నమెంట్ సేపు అన్నిటికన్నా నేను మా వెస్టీజ్ సోదరులకు ఎవ్రీడే ఒక 2-3 వేలు వచ్చే పెట్రోల్ తగ్గిపోతుంది. ఆ పెట్రోల్తోని మా ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ కార్. జగిత్యాలో ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ తుమ్మనపల్లి కిరణ్ సార్ బ్రిజా కార్ కొన్న రోజు నేను కార్ చూడడానికి వచ్చిన. ఆ రోజే మన అప్లైన్ లీలా ఉన్న మేడం సార్ నెక్స్ట్ మీదే ఎప్పుడు అంటే మేడం ఇప్పుడే తీసుకుందామని చెప్పేసి మేడంతో మాట్లాడి జస్ట్ 1 వీక్ లోపలనే కార్ తీసుకోవడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు సెకండ్ సిరీస్లో ఫస్ట్ కార్ జగిత్యాలో నేను కిరణ్ సార్ టీంలో సెకండ్ కార్లో ఫస్ట్ ఉన్నాను. ఇలాగే ప్రతి ఒక్క లీడర్ నా డౌన్లైన్స్ కూడా సెకండ్ కార్స్ వెళ్తారు. వెస్టీలో ఉంటే కాదు అనేది ఏదీ లేదు. నమ్మండి. ఇప్పటికైనా ఈ వీడియో మీకు ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళని పట్టుకొని ఉండండి. మీ లైఫ్ కూడా ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ ఉంటుంది. కంపెనీ త్రూ 3 ఫారిన్ ట్రిప్స్ అయినాయి. 1 కోటి రూపాయల హౌస్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 or 3 crores తోని హైదరాబాద్ విల్లా ప్లాన్ చేస్తాం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గౌతమ్ సార్. థ్యాంక్ యూ.